ఎక్కువ సభలో క్రైస్తవ సభలు కూడా మూఢనమ్మకాలతోనే ఉన్నాయండి. కచ్చీపులు అమ్ముతుంటారు. ఈ కచ్చీపులు కట్టుకుంటే రోగాలన్నీ పోతాయి. ఇది మంచి జ్ఞానమా? మూఢనమ్మకం. కొబ్బరి నూనె పట్టుకొని మీరు పట్టుకెళ్ళని ప్రార్థన చేసింది, రోగాలన్నీ పోతాయి. మూఢనమ్మకం. ఎవరి దగ్గరికి అయితే వెళ్తే జ్ఞానం వస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తే వివేచన వస్తుందో అని దేవుడు ఆలోచించి తన మాటలు వినిపింప చేయాలనుకున్నాడో వాళ్ళు కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించి అజ్ఞానపు మాటలు ఎక్కిస్తున్నారండి. ఒక సభకి వెళ్తే కేకలు, అరుపులు, అల్లరి, మాటల్లో కూడా తెలివి తక్కువ మాటలు, కథలు చెప్తుంటారు. నాకు రాత్రి పడుకున్నప్పుడు ఈ కళ వచ్చింది, నేను పలానా ఊరు వెళ్ళినప్పుడు ఇది జరిగింది. మనం ఈ సభలు పెడుతున్నామంటే మీరు మొదటి నుంచి గమనించండి. ఈ 4 రోజులు కూడా ప్రతి పాట దగ్గర నుంచి కూడా ప్రతి మాట వరకు మనిషిని ఆలోచింపచేసేవే, తెలివైనవే ఉంటాయి. ఇక్కడ అజ్ఞానపు మాటలు, తెలివి తక్కువ మాటలు, కథలు, కల్పితాలు ఏమి ఉండవు. ఒక సభకి వెళ్తే పాట పాడాడు. అలా ఆవిడ కారు మీద వచ్చారు. అలా ఆవిడేమో కుర్చీలో కూర్చుంది, వాళ్ళ అమ్మ కూడా చైర్లో కూర్చుంది. చిన్న పాప, ఇంకో పాప అక్కడ కూర్చుంది. ఇంకో పాపను సంకన వేసుకుని వచ్చి ప్రత్యేక పాట పాడతారు సహోదరులు వచ్చి. అనగానే ఏం పాట పాడాడుకుంటున్నారు? ఎవరూ లేక ఒంటరినై అనాదిగా మిగిలను నువ్వు రావా యేసయ్య. ఏమంటే వచ్చినప్పుడు ఏమో అలా ఆవిడతో వచ్చాడు, వాళ్ళ అమ్మ కూడా ఉంది, ఇంకో బిడ్డ అక్కడే ఉంది. సంకల్లో పాడుతున్నప్పుడు పాప ఉంది. ఇంతమందిని కలిగి ఏమని పాడుతున్నాడు? ఎవరూ లేక ఒంటరినే అనాథగా మిగిలను నువ్వు రావా యేసయ్య. ఇది కరెక్టా రాంగ్ చెప్పండి? అసలు పాడి అతనన్నా ఆలోచించాడా ఇది నేను పాడొచ్చా పాడకూడదని? అంటే తెలివి తక్కువ పాటలు, తెలివి తక్కువ. మన యూట్యూబ్లో చూశాను, ఊ అంటావా ప్రభువా, ఊ అంటావా ప్రభు అని ఆడొకటి పాట కట్టాడు. చూడు విచిత్రం. అసలు ఇందులో ఏమైనా తెలివి నేర్పుతున్నారా? జ్ఞానం ఏమైనా ఉంది ఇందులో? అంటే క్రైస్తవులు జ్ఞానం, తెలివి నేర్పించాల్సింది పోయి వీళ్ళ అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు పనులు.